Hello everyone. Good morning, guys. Welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Hi everyone. Good morning. So this session is all about P block elements 17 and 18th. So me gurtunnatlaithe ninnati session lo we have only discussed some part of P block elements group 17 and 18. So ee particular session lo aithe the remaining part. So you know that ninna entante automatic ga disconnect ayipoyindi. So wherever we have stopped in yesterday's session, from there I'm going to continue in this particular session, right? So this is a continuation for the previous session. Okay, so you know that we have discussed about various properties yesterday. So most important thing, ఎవరైనా కనుక ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ వన్ హూ డిడ్ నాట్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్ please join the telegram group. Okay, so here is what we have discussed yesterday. So నేను discuss chesam, we understood about the electronic configuration, alane radius gurinchi discuss chesam, ionization enthalpy, electron gain enthalpy, electronegativity gurinchi discuss chesam, bond length gurinchi discuss chesam, alane bond dissociation energies gurinchi discuss chesam, anomalous properties gurinchi discuss chesam, and we were discussing about this oxidation state, right? So we stopped at understanding about the oxidation state, right? So are we live? Hi Bhaskar, good morning. Hi Alekia, good morning. Yes, right, so we are live. Hi Sri Lakshmi, good morning. Hi Ramya, good morning Ramya. So guys, once again welcome back to the session. So we have been discussing about this. Actually నేను విషయం విచిత్రం ఏంటంటే నిన్నటి సెషన్లో ఐ డిడెంట్ రియలైజ్ దట్ బికాస్ ఇట్ వాస్ కనెక్టెడ్. అంటే నిన్న మీకు యూఆర్ వాచింగ్ అని చూపిస్తుంది, అట్ ద సేమ్ టైం డిస్కనెక్ట్ అయ్యేట్టుగా నాకు అసలు చూపించట్లేదు. సో ఐ థాట్ దట్ వీ వర్ యాక్చువల్లీ లైవ్ ఎస్టర్డే అండ్ ఐ స్టార్టెడ్ గోయింగ్ త్రూ ద హోల్ లెక్చర్. ఆఫ్టర్ 15 minutes I realized that it wasn't connected actually, right? Hi Bhaskar, hi Sumati, good morning. Good morning Sumati. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ద ఆక్సిడేషన్ స్టేట్. సో ఆక్సిడేషన్ స్టేట్స్ విషయానికి వచ్చేసరికి మనకేంటంటే జీరో గ్రూప్ ఎలిమెంట్స్, బేసికల్గా జీరో గ్రూప్ ఎలిమెంట్స్లో ఓన్లీ 2 ఎలిమెంట్స్ మాత్రమే మనకు కాంపౌండ్స్ ఫామ్ అవుతున్నాయి. ఒకటి అది కూడా క్రిప్టాన్ ఫార్మ్స్ వెరీ ఫ్యూ కాంపౌండ్స్, అలానే xenon ఫార్మ్స్ సమ్ ఆఫ్ ద కాంపౌండ్స్ విత్ ఫ్లోరిన్ అండ్ ఆక్సిజన్, రైట్? సో దీని కారణంగా ఏంటంటే దే షో సమ్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ విత్ fluorine and oxygen. So they show in various compounds, they're starting with +2, +4, +6, +8 ఇలాంటి variable oxidation states అయితే xenon అయితే మనకు చూపిస్తుంది, in which in the compounds of xenon. Okay, and how about this elements? సో ఇక్కడ ఎలిమెంట్స్ లో చూసినట్లయితే దిస్ విల్ షో వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. ఈ హాలోజన్స్ ఏంటంటే దే షో వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అండ్ ద నార్మల్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటంటే -1. అండ్ ఇంకోటి ఇఫ్ యూ లుకింగ్ ఇట్స్ ఇట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇట్ ఇస్ ns2 np5. సో హియర్ ఒక ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయి, అండ్ హియర్ యూ హ్యావ్ 3 electrons. Sorry, 1, 2, 3, 4, 5. సో ఫస్ట్ ఏంటంటే ఈ ఎలక్ట్రాన్ కారణంగా ఇట్ విల్ షో +1 అండ్ -1. ఇక్కడ +1 చూపిస్తుంది అండ్ -1 రెండు కూడా ఇక్కడ చూపిస్తుంది. జనరల్ ఆక్సిడేషన్ స్టేట్ ఫర్ దిస్ ఎలిమెంట్స్ ఇస్ -1. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎగ్జైట్ చేసామనుకోండి, లెట్స్ సే ఐఎమ్ ఎగ్జైటింగ్ దిస్ ఎలక్ట్రాన్, దెన్ ఇట్ విల్ షో +3 ఆక్సిడేషన్ స్టేట్. ఇఫ్ ఐఎమ్ ఎగ్జైటింగ్ దిస్ ఎలక్ట్రాన్, అప్పుడు మనకు ఎగ్జైట్ చేసిన తర్వాత అంటే ఎక్కడికి ఎగ్జైట్ చేస్తున్నాం, వీఆర్ ఎగ్జైటింగ్ ఇట్ ఇన్ టు ద డి సబ్షెల్ అనమాట. సో డి సబ్షెల్ ఉంటుంది కదా మనకు. సో ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ ఎగ్జైట్ చేస్తే హియర్ దిస్ ఇక్కడ ఇది అన్పైడ్ అవుతుంది. సో ఇట్ బికమ్స్ 1, 2, 3 అన్పైడ్ ఎలక్ట్రాన్స్. దిస్ ఈస్ ఆల్సో ఎగ్జైటెడ్, ఇట్ బికమ్స్ 1, 2, 3, 4, 5 అన్పైడ్ ఎలక్ట్రాన్స్. సో బికాస్ ఆఫ్ దిస్ ఇట్ గెట్స్ +5. అలానే ఇది కూడా ఒకవేళ ఎగ్జైట్ చేస్తే ఇట్ బికమ్స్ టోటల్ +7 oxidation state because of the excitation of ns2 electron also. So ఇలా variable oxidation states ని చూపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే when it comes to fluorine అనేది చాలా చిన్న ఎలిమెంట్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద
హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అనమాట. ఈ కారణంగా ఫ్లోరిన్ ఎప్పుడు కూడా వాటి యొక్క కాంపౌండ్స్లో -1 ఆక్సిడేషన్ స్టేట్ మాత్రమే చూపిస్తుంది. సో ఇట్ విల్ ఓన్లీ షో -1 ఆక్సిడేషన్ స్టేట్ ఇన్ ఇట్స్ కాంపౌండ్స్. ఏ కాంపౌండ్ అయినా తీసుకోండి, ఎనీ కాంపౌండ్ యూ టేక్, అది అయానిక్ కాంపౌండ్ కావచ్చు, కోవలెంట్ కాంపౌండ్ కావచ్చు, ఎటువంటి కాంపౌండ్ తీసుకున్నా కూడా మనకు ఆక్సిడేషన్ స్టేట్ ఇస్ ఆల్వేస్ -1 ఇన్ ద ఫ్లోరిన్, రైట్? And when you are looking at this, sorry guys, just a moment, I'm sorry. Can you hear me, right? I'm sorry. Right. ఓకే, సో ఈ ఫ్లోరిన్ వచ్చి కాంపౌండ్స్లో మాత్రం -1 చూపిస్తుంది. మరి వాటి యొక్క ఎలిమెంటల్ స్టేట్లో మనకి ఏ కాంపౌండ్కైనా ఏ ఎలిమెంట్కైనా కూడా ఎలిమెంటల్ స్టేట్లో కావచ్చు, అటామిక్ స్టేట్లో కావచ్చు, మనకు తెలిసిన విషయం ఏంటంటే దే షో 0 ఆక్సిడేషన్ స్టేట్. అంటే ఇక్కడ ఇట్ కుడ్ బి ఇన్ ద ఫ్లోరిన్ ఆటమ్ కావచ్చు, లేదంటే ఇట్ కుడ్ బి ఇన్ ద ఫ్లోరిన్ మాలిక్యూల్ కావచ్చు. దీంట్లో 0 ఆక్సిడేషన్ స్టేట్. కాంపౌండ్స్ విషయంలో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టేక్ NaF తీసుకోండి, సోడియం ఫ్లోరైడ్ తీసుకోండి, లేదంటే O2F2 తీసుకోండి, అన్నిట్లో కూడా ఇది -1 ఆక్సిడేషన్ స్టేటే చూపిస్తుంది అనమాట. ఓకే, అండర్స్టూడ్? సో దిస్ ఈస్ అబౌట్ ద ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ దిస్ ఎలిమెంట్స్. సో నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ దేర్ ఆక్సిడైజింగ్ పవర్. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ఆక్సిడైజింగ్ పవర్? అసలు ఆక్సిడైజింగ్ పవర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆక్సిడైజింగ్ పవర్? సో ఆక్సిడైజింగ్ పవర్ అంటే ద ఎబిలిటీ టు యాక్ట్ యాజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అంటే దేనికైనా ఎక్కువ ఆక్సిడేషన్ పవర్ ఉంది అని మనం చెప్పాము అంటే దట్ హ్యాస్ ద అబిలిటీ టు యాక్ట్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఆక్సిడైజింగ్ పవర్ ఇస్ నథింగ్ బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనమాట. సో బేసికల్గా ఎటువంటి సబ్స్టెన్స్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్స్గా మనం పిలవచ్చు? సో ఇఫ్ ఐ వాంట్ టు కాల్ ఎ సబ్స్టెన్స్, హై నీట్ ఆస్పిరెంట్, గుడ్ మార్నింగ్. సో ఇఫ్ ఐ వాంట్ టు కాల్ దట్ యాజ్ అన్ ఆక్సిడైజింగ్ పవర్, అంటే దానికి ఆక్సిడైజింగ్ పవర్ ఉంది అని నేను చెప్పాలి అని అంటే, ఓకే, ఐ హ్యావ్ టు సే దట్ ఖచ్చితంగా నేను తీసుకున్న సబ్స్టెన్స్ ఈ ఎక్స్ అనేది, లెట్స్ సే ఎక్స్ ఈజ్ ఏ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్నానంటే ఈ ఎక్స్ అనేది ఖచ్చితంగా ఇంకొక ఏజెంట్ని ఆక్సిడైజ్ చేస్తూ తనంతకు తనలో రిడక్షన్ అనేది జరగాలి. సబ్స్టెన్స్ ఇస్ సెడ్ టు బి అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ if it oxidizes the other by itself undergoing reduction. Then we call that ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్గా మనం పరిగణించవచ్చు అనమాట. సో ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్ బేసికల్గా బేసికల్గా అంటే ఇక్కడ ఇట్ షుడ్ హ్యావ్ ద టెండెన్సీ టు అండర్గో రిడక్షన్, అంటే తనంతకు తను రిడక్షన్ అండర్గో అయ్యే టెండెన్సీ ఉండాలి. సో రిడక్షన్ అంటే ఏంటి బేసికల్గా? సో దట్ మీన్స్ వాట్? ఇట్ కుడ్ బీ ఎయిదర్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆర్ gain of electrons. So that is referred to as reduction. So ఈ reduction కి సంబంధించి see, if the reduction potential of a substance is high, then its ability to undergo reduction will also be more. సో మనం వీటి యొక్క రిడక్షన్ పొటెన్షియల్స్ చూసినట్లయితే ఫ్లోరిన్ ఇస్ గ్రేటర్ దాన్, క్లోరిన్ ఇస్ గ్రేటర్ దాన్, బ్రోమిన్ ఇస్ గ్రేటర్ దాన్ అయోడిన్. సో దట్ మీన్స్ దిస్ ఈవెన్ ఫ్లోరిన్ హ్యాస్ ద వెరీ హై రిడక్షన్ పొటెన్షియల్. ఇట్ హ్యాస్ వెరీ హై రిడక్షన్ పొటెన్షియల్ అనమాట. So because of this high reduction potential, okay, it has highest ability to undergo reduction. అంటే ఫ్లోరిన్ F minus కి కన్వర్ట్ అవ్వడం, it is having higher tendency to form that. Okay, సార్ IP వచ్చేసింది అని లైక్ హాయ్ బబ్లు. ఓకే, is this clear? Understood? సో దీన్ని మనం this will have said to have higher reduction potential. సో ఇప్పుడు ఈ రిడక్షన్ పొటెన్షియల్ ఇది ఏదైతే ఉందో అసలు దేని మీద డిపెండ్ అవుతుంది? వాట్ ఈస్ ద ఫ్యాక్టర్ దట్ కంట్రోల్స్ దిస్ రిడక్షన్ పొటెన్షియల్? సో బేసికల్గా ఈ రిడక్షన్ పొటెన్షియల్లో మనకి ఏం జరుగుతుంది? ఒక ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఏదైతే ఒక అటామిక్ స్టేట్లో ఉందో, ఈ అటామిక్ స్టేట్లో నుంచి ఇట్ ఇస్ ఫార్మింగ్ aqueous F-1 అయాన్. సో ఇలా ఫామ్ అవ్వాలని అంటే దట్ మీన్స్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టెప్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఒకవేళ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ X2 గ్యాస్. ఓకే, సో ఈ X2 గ్యాస్ని టు బ్రేక్ దిస్ X2 గ్యాస్ ఇంటూ 2x, అంటే ఓకే ఈ X2 గ్యాస్ నేను ఏం చేస్తున్నాను,
I want to break into its respective atoms. అంటే ఇక్కడ నాకు ఎనర్జీ ఏదైతే ఇన్వాల్వ్ అయిందో కెన్ ఐ సే దట్ ఈస్ నథింగ్ బట్ మై బాండ్ డిసాసియేషన్ ఎనర్జీ. కరెక్టా? సో ఎస్, ఆబ్వియస్గా the energy that is required to break 1 mole of this substance into its respective atoms is nothing but bond dissociation energy. Okay, కానీ ఇక్కడ మనకి ఏంటంటే we need to form only 1 mole of this atoms. So we are referring to 1 mole of this atoms. So the amount of energy required will be half of bond dissociation energy. So ఇక్కడ x to 2 moles form చేయాలంటే bond dissociation energy, that is the amount of energy that is required. అదే 1 mole ఫామ్ చేయాలంటే 1/2 bond dissociation energy. సో బేసికల్గా bond dissociation energy అంటే ఏంటి? ఎనర్జీ వీఆర్ సప్లైయింగ్ టు బ్రేక్ ద బాండ్. అంటే ఖచ్చితంగా ద ప్రాసెస్ ఇస్ హియర్ ఎండోథర్మిక్ ప్రాసెస్. ఓకే, కరెక్ట్. సో సిమిలర్లీ హియర్ దిస్ ఎక్స్ గ్యాస్ దట్ ఈస్ ప్రెసెంట్ హియర్, తర్వాత ఫర్దర్ ఎక్స్ గ్యాస్ని వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ x-1 అయాన్. అంటే బేసికల్గా వీఆర్ యాడింగ్ ద ఎలక్ట్రాన్. సో బేసికల్గా వెన్ ఇట్ కమ్స్ టు ఏ హాలోజన్, హాలోజన్స్కి ఎంథాల్ఫీ, ఎలక్ట్రాన్కి ఎంథాల్ఫీ ఇస్ నెగటివ్, అంటే ఎగ్జోథర్మిక్. సో ద అడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంటూ ఏ న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాషియస్ ఆటమ్ రిలీజెస్ ఎనర్జీ దేర్. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఈ ఎక్స్ని x-గా ఫామ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో అండ్ సిమిలర్గా ఈ x- గ్యాస్, ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ x- ఆక్వా సొల్యూషన్గా కావాలి. సో x-1 ఆక్వా సొల్యూషన్గా కావాలి. సో దట్ మీన్స్ బేసికలీ నేనేం చేస్తున్నాను, ఈ x-1లోకి వాటర్ని యాడ్ చేస్తున్నా. సో యాజ్ ఐ యాడ్ వాటర్, దట్ మీన్స్ బేసికలీ ఐఎమ్ డూయింగ్ హైడ్రేషన్ దేర్. సో హైడ్రేషన్ అంటే బేసికల్గా ఇక్కడ మనకి ఏంటంటే దిస్ అయాన్ ఇస్ గెటింగ్ హైడ్రేటెడ్. సో బేసికలీ హైడ్రేటెడ్ ఇన్ ద సెన్స్ వాటర్ అనేది మనకు ఆ అయాన్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఎలా ఇంటరాక్ట్ అవుతుంది వాటర్ అనేది? వాటర్లో ఎటువంటి మాలిక్యూల్ వాటర్ అనేది? అది ఒక పోలార్ మాలిక్యూల్. సో పోలార్ మాలిక్యూల్ అన్నప్పుడు దాంట్లో ఖచ్చితంగా మనకి తెలిసిన విషయం ఏంటంటే దెర్ ఆర్ డైపోల్ ఇంటరాక్షన్స్. సో ఇక్కడ మనకు డైపోల్ ఇంటరాక్షన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి డైపోల్ ఇంటరాక్షన్స్ ఉంటాయి వాటర్లో. సో ఈ డైపోల్ ఇంటరాక్షన్స్ ఉన్న సబ్స్టెన్స్ ఒకటి కనుక మనకి x- నెగిటివ్ ఛార్జ్ అయాన్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మనకు ఇంటరాక్షన్ ఉంటుంది. ఎలా ఉంటుంది ఇంటరాక్షన్? సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ x-1 అయాన్కి ఇలా వాటర్కి చూసినట్లయితే యూ విల్ హ్యావ్ ఇంటరాక్షన్స్ లైక్ దిస్. ఎందుకంటే ఇది ఒక పోలార్ మాలిక్యూల్ అంటే దాని మీద ఒక ఛార్జ్ అనేది ఉంటుంది. దీంతో పార్షియల్ నెగిటివ్, ఇక్కడ పార్షియల్ పాజిటివ్, ఇక్కడ కూడా పార్షియల్ పాజిటివ్. అంటే ఈ x- అయాన్ వాటర్తో ఇంటరాక్ట్ అవుతుంది. సో వీటి మధ్య దర్ ఇస్ ద ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్. సో ఇది ఒక డైపోల్. బేసికల్గా వాటర్లో డైపోల్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ x- యాడ్ చేసిన దీంట్లో అయాన్ డైపోల్ ఇంటరాక్షన్స్ అనేవి వస్తాయి. ఇది ఒక డైపోల్ విచ్ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ అన్ అయాన్. అందుకనే ఈ ఫోర్స్ని ఏమని పిలుస్తారు? అయాన్ డైపోల్ ఇంటరాక్షన్ అని పిలుస్తారు. సో ఈ ఇంటరాక్షన్ కారణంగా కొంత ఎనర్జీ అనేది మనకు రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీని మనం హైడ్రేషన్ ఎనర్జీ అని పిలుస్తాం. సో ఈ హైడ్రేషన్ ఎనర్జీ ఏదైతే ఉందో దిస్ కంట్రోల్స్ దిస్ reduction potential. అంటే it is the sum of this bond, half of bond dissociation energy, and here is the electron gain enthalpy and hydration energy. If this value is coming out to be negative, if this value is high, అంటే ఇది it is highly negative అనుకోండి, మనకు అర్థమైన విషయం ఏంటంటే this is a positive value, this is negative, this is also negative. If this is more negative అనుకోండి, if it is more negative, then I can say that the reduction potential value is also high. అంటే whatever we have seen the process here, this is high for the fluorine. సో ఇవన్నీ మనకు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చే ఈ వాల్యూ, ద ఎనర్జీ వాల్యూ హైగా ఉంటే మనకి రిడక్షన్ పొటెన్షియల్ హైగా ఉంటుంది. అంటే అవుట్ ఆఫ్ ఆల్ దిస్ 4, దిస్ హ్యాస్ వెరీ హై రిడక్షన్ పొటెన్షియల్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో టాప్ టు బాటమ్ మనకి ఏం జరుగుతుంది? రిడక్షన్ పొటెన్షియల్ ఇస్ డిక్రీజింగ్. సో దిస్ హ్యాస్ ద హయ్యర్ రిడక్షన్ పొటెన్షియల్, దిస్ ఇస్ లోయర్, then this is lower, and then this is even more lower. Understood? So వీటి యొక్క అప్లికేషన్స్ విషయానికి వచ్చేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ సమ్ సాల్ట్. లెట్స్ సే నేను ఏం చేస్తానంటే NaX తీసుకున్నాను, వేర్ X కుడ్ బి, ఐఎమ్ సేయింగ్ దట్ ఇది క్లోరిన్ అవ్వచ్చు, బ్రోమిన్ అవ్వచ్చు, లేదంటే అయోడిన్ అవ్వచ్చు. సో లెట్స్ సే దిస్ ఇస్ రియాక్టింగ్ విత్ F2. సో ఇలా రియాక్షన్ జరిగినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ద రియాక్షన్ దట్ విల్ ఫార్మ్ ఏం చేస్తుంది అంటే ఇది it will actually form NaF plus X2ని ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే వాట్ హస్ ఫార్మ్ హియర్ 2NaF plus X2 అయితే మనకి ఇక్కడ ఫామ్ అయింది. అంటే ఏం జరిగింది? ఒకవేళ ఇది క్లోరిన్ అనుకోండి, దిస్ విల్ రిలీజ్ క్లోరిన్ గ్యాస్. బ్రోమిన్ అనుకోండి, ఇక్కడ బ్రోమిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. అయోడిన్ అనుకోండి,
అయోడిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. సో బేసికల్గా ఈ ఓవరాల్ ప్రాసెస్లో చూసినట్లయితే అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫ్లోరిన్ అనేది ఇక్కడ 0 ఆక్సిడేషన్ స్టేట్లో ఉండేది, ఇక్కడ -1 ఆక్సిడేషన్ స్టేట్ జరిగింది. అంటే ఇక్కడ ఏం జరిగింది, దీనికి రిడక్షన్ అనేది జరిగింది. మరి ఇక్కడ ఏం జరిగింది చెప్పండి, వాట్ హ్యాపెండ్ హియర్ ఇక్కడ X-1 ఆక్సిడేషన్ స్టేట్లో ఉండేది కాస్త, అంటే ఇక్కడ -1 ఆక్సిడేషన్ స్టేట్లో ఉండే హాలోజన్ కాస్త ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ బికమ్ 0 ఆక్సిడేషన్ స్టేట్. అంటే ఇక్కడ ఆక్సిడేషన్ జరిగింది, అంతేనా? సో ఎందుకు ఇక్కడ ఆక్సిడేషన్, ఎందుకు ఇక్కడ రిడక్షన్ జరిగింది? ఎందుకంటే ఫ్లోరిన్ అంటే ఏంటంటే ఇట్ హ్యాస్ ద హయ్యర్ టెండెన్సీ టు ఎగ్జిస్ట్ యాజ్ F-1. మరి ఇక్కడున్న ఎలిమెంట్స్కి దే హ్యావ్ లెస్సర్ టెండెన్సీ టు ఎగ్జిస్ట్ యాజ్ Cl- ఆర్ Br- అండ్ I-. సో ఫ్లోరిన్ కంటే కూడా వీటికి చాలా తక్కువ టెండెన్సీ ఉంది కాబట్టి దే హ్యావ్ లెస్సర్ టెండెన్సీ దాన్ ఫ్లోరిన్ టు ఫార్మ్ ఇట్స్ రెస్పెక్టివ్ అయాన్. అంటే ఎందుకంటే దీనికి రిడక్షన్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది. సో ఈ కారణంగా ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ హ్యాస్ ద టెండెన్సీ టు అండర్గో రిడక్షన్. సో అప్పుడు ఇది Cl-, Br-, I- నుంచి ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేసి ఇట్ విల్ ఫార్మ్ F-, whereas this will undergo oxidation to form X2 అన్నమాట. So because of its high reduction potential, it is acting as a oxidizing agent, because see it has oxidized na, so దీనికి ఉన్న reduction potential కారణంగా it is oxidizing the other. And అలానే you can write this reaction also. So అంటే for example same NaX, ఈ కేసులో let's say I am taking this, X could be either bromine or iodine అనుకోండి. So this on reaction with let's say ఇక్కడ మనం ఫ్లోరిన్తో రియాక్ట్ అయినా చేయొచ్చు. సో I have told you already explained you this fluorine. So it could react with chlorine also. క్లోరిన్తో రియాక్షన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది, సో వాట్ ఈస్ ద కాంపౌండ్ దట్ ఇస్ ఫార్మ్. సో ఈ రియాక్షన్స్ ఆల్రెడీ ఫ్లోరిన్తో కూడా సేమ్ రియాక్షన్. సో ఈ రియాక్షన్ ఇక్కడ కూడా మనకు క్లోరిన్ హ్యాస్ హయ్యర్ రిడక్షన్ పొటెన్షియల్ కంపేర్ టు దిస్ బ్రోమిన్ అండ్ అయోడిన్. సో ఈ కారణంగా మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, ఇట్ విల్ ఫార్మ్ 2NaCl. సో ఇక్కడ మనకు 2NaClతో పాటుగా X2 గ్యాస్, అంటే బ్రోమిన్ అయితే బ్రోమిన్, అయోడిన్ అయితే మనకు వస్తుందన్నమాట. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? Is this understood? Right? Any more questions? Okay, so this act as good oxidizing agents. Okay, అర్థమైందా? And similar గా here, let's say here you have 2NaX, NaBr అనుకోండి, sorry NaI. Okay, plus this could be either Br2 or anything. It could be Br2 or anything. It will form 2NaBr plus iodine is formed. Understood? So ప్రతి చోట ఆక్సిడేషన్ బై దెమ్ యాక్టింగ్ యాజ్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్. సో దేనికైతే బెటర్ రెడ్యూసింగ్ పవర్ ఉంటుందో, ఆక్సిడైజింగ్ పవర్ ఉంటుందో, దట్ ఈస్ యాక్చువల్లీ ఆక్సిడైజింగ్ ద అదర్. సో క్లోరిన్ ఈజ్ ఏబుల్ టు ఆక్సిడైజ్ దిస్ బ్రోమైడ్ అండ్ అయోడైడ్. బ్రోమిన్ ఈజ్ ఏబుల్ టు ఆక్సిడైజ్ దిస్ అయోడైడ్. Understood? Any more questions still here? Is there anything you do not understand? Yes, NEET aspirant Bhaskar. Okay, so this is their power to oxidize the other. Okay, so now let's try to understand about the hydrates. So ఈ hydrates విషయానికి వస్తే they form various hydrates starting with HF, HCl, HBr and HI. So these are HF, HCl, HBr and HI. So ఇవన్నీ హైడ్రైడ్స్ బేసికలీ దే ఆర్ యాసిడిక్ ఇన్ నేచర్. దే ఆర్ వాట్? యాసిడిక్ ఇన్ నేచర్. ఓకే, అంటే అవి యాసిడిక్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో దే ఆర్ యాసిడిక్ ఇన్ నేచర్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే టు టాక్ అబౌట్ దేర్ బాయిలింగ్ పాయింట్. సో బిఫోర్ ఐ టెల్ అబౌట్ దేర్ బాయిలింగ్ పాయింట్, ఈ ఎలిమెంట్స్లో నాకు వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద సెంట్రల్ ఆటమ్ సైజ్. సో సెంట్రల్ ఆటమ్ సైజ్ అంటే ఇక్కడ ఫ్లోరిన్, ఇక్కడేమో క్లోరిన్, ఇక్కడ బ్రోమిన్, ఇక్కడ అయోడిన్. కెన్ ఐ సే ద సైజ్ ఆఫ్ ద సెంట్రల్ ఆటమ్ ఇస్ ఇంక్రీజింగ్? అవునా? ఖచ్చితంగా సైజ్ ఆఫ్ ద సెంట్రల్ ఆటమ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఎస్, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. సో సెంట్రల్ ఆటమ్ యొక్క సైజ్ ఇలా స్లోగా పెరుగుతూ వెళ్తుంది అని అంటే ఖచ్చితంగా ఏదైతే బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతుందో దాని యొక్క సైజ్ కూడా పెద్దదిగా ఉంటుందా అంటే దట్ మీన్స్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ద బాండ్ లెంత్, సో ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యే ఆర్బిటాల్ ఏదైతే ఉంటుందో బాండింగ్లో అది చిన్నదిగా ఉంటుంది, ఇక్కడ ఇంకొంచెం పెద్దది, ఇక్కడ ఇంకొంచెం పెద్దది, ఇక్కడ ఇంకా పెద్దదిగా ఉంటుంది. సో మనకు సైజ్ ఆఫ్ ద ఆర్బిటాల్ దట్ ఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ బాండింగ్ విత్ ద హైడ్రోజన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కెన్ ఐ సే దట్, ఓకే, కెన్ ఐ సే దట్ ఖచ్చితంగా బాండ్ లెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుందా? అంతే కదా. చిన్న సైజ్ ఆర్బిటాల్ బాండింగ్లో పార్టిసిపేట్ అయితే పీ ఆర్బిటాల్, మీరు ఇక్కడ చూడండి NS2 NP5 కాన్ఫిగరేషన్ కదా. ఫ్లోరిన్కి ఉన్న కాన్ఫిగరేషన్ ఏంటి? సో హాలోజన్కి ఉన్న కాన్ఫిగరేషన్ ఇస్
ns2 np5. సో ఈ p ఆర్బిటాల్ కనుక బాండింగ్ లో పార్టిసిపేట్ అవుతుంది అని అంటే ఆబ్వియస్లీ దిస్ p ఆర్బిటాల్ is interacting with the s orbital of hydrogen. So bigger the size of p orbital, bigger will be the bond length. సో మనకు బాండ్ లెంత్ అనేది టాప్ టు బాటమ్ ఇక్కడ ఇంక్రీజ్ అయ్యి తీరుతుంది అనమాట. ఓకే, సో యాజ్ ద బాండ్ లెంత్ ఈస్ ఇంక్రీజింగ్ వీ నో దట్ పెద్ద బాండ్ లెంత్ ఉంటే బాండ్ ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది అనే విషయం మనం నేర్చుకున్నాం. సో దట్ మీన్స్ హియర్ ఇఫ్ ద బాండ్ ఎనర్జీ ఇంక్రీజింగ్ ఖచ్చితంగా బాండ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా బాండ్ ఎనర్జీ తగ్గాల్సిందే. సో దెర్ ఈస్ అ డిక్రీజ్ ఇన్ అమౌంట్ ఆఫ్ బాండ్ ఎనర్జీ. అంటే ఆ బాండ్ని బ్రేక్ చేయడానికి నేను సప్లై చేసే ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో బేసికలీ ద బాండ్ ఎనర్జీ ఇస్ డిక్రీజింగ్. సో మనకు ఒక గ్రూప్కి సంబంధించి ఇన్ ద పీరియడ్స్లో అయితే మనం ఎలక్ట్రోనెగటివిటీని పరిగణిస్తాం. ఎలక్ట్రోనెగటివిటీ ఇస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద అసిడిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మీకు గుర్తున్నట్లయితే NH3 is lesser acidic. Hydride of NH3 is lesser acidic compared to H2O is less than HF. So this is the acidic nature. This is based on electronegativity. So based on electronegativity difference between nitrogen and oxygen. This is in which this is across a period. Okay, period లో ఇలా పరిగణిస్తాం. సో గ్రూప్లో అనుకోండి మనకు అసిడిక్ నేచర్ అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ద బాండ్ స్ట్రెంత్. సో ఒక బాండ్ని కనుక మనం కానీ ఈజీగా బ్రేక్ చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్ఐని ఈజీగా నేను బ్రేక్ చేయగలిగితే దట్ హ్యాస్ ద మోర్ టెండెన్సీ అండ్ ఈజీలీ ఇట్ కెన్ ఫార్మ్ H+ అయాన్స్ అనమాట. వెరాస్ కంపేర్ టు ద హెచ్ఎఫ్కి కంపేర్ చేసినా కూడా దిస్ విల్ హ్యావ్ higher tendency to form this H+ ions, HF కంటే కూడా. హెన్స్ మనకు అసిడిక్ నేచర్ టాప్ టు బాటమ్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అయ్యి తీరుతుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? I'll tell you two more reactions here. So okay, so there, which explains the oxidizing nature of fluorine. So fluorine విషయానికి వస్తే, so if the fluorine is allowed to react with water, సో లిటరలీ ఇక్కడ ఇది ఏం చేయగలదంటే ఫ్లోరిన్ క్యాన్ లిటరలీ ఆక్సిడైజ్ వాటర్. సో ఇది వాటర్ని కూడా ఆక్సిడైజ్ చేయగలదు. ఓకే, సో ఇట్ విల్ ఆక్సిడైజ్ వాటర్ టు ఫార్మ్ ఓకే 4HF ప్లస్ O2. సో బేసికల్గా ఆక్సిజన్, దిస్ ఇస్ ద రియాక్షన్ దట్ ఈస్ ఫార్మ్డ్ హియర్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, సో దిస్ హ్యాస్ ద పవర్ టు ఈవెన్ ఆక్సిడైజ్ వాటర్ టు ఫార్మ్ ఆక్సిజన్. హియర్ ఇక్కడ -1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది, ఇక్కడ చూస్తే 0 ఆక్సిడేషన్ స్టేట్. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫ్లోరిన్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? రైట్. ఓకే, సో నౌ లెట్స్ try to understand about the remaining here. Okay, so this is, we understood this. And when it comes to, okay, when it comes to water with bromine and chlorine, okay, bromine and chlorine, okay, with water, okay, they form, so here with water they will not produce this oxygen, but they form the oxo acids. They form what? Oxo acid they form. Okay, HCl plus oxo acid, that is HClO5 they form hote. HCl plus HClO is formed there. Okay, so when it comes to iodine with water, there is no reaction, it is non-spontaneous. And iodine with water, it is basically non-spontaneous. Non-spontaneous. Okay, but the reverse reaction can happen. అంటే ఇక్కడ మనం తీసుకునే the other reverse reaction here, that means here let's say here you have HI when it is treated with oxygen. Okay, ఇక్కడ ఎలాగైతే రియాక్షన్ జరుగుతుందో the same similar kind of reaction, so it will form H2O plus iodine అయితే మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. Okay, this is the complete reverse reaction to this first reaction. Okay, basically this is how they interact with water. ఓకే, సో ఇలా అయితే మనకు వేరియస్ ప్రోడక్ట్స్ ఆక్సో యాసిడ్ ప్లస్ యాసిడ్ ఫామ్ అవుతుంది ఇక్కడ, అంటే HCl ప్లస్ HClO. ఓకే, క్లియర్? రైట్. సో దిస్ ఈజ్ ద అసిడిటీ. అంటే బేసికల్గా మనకి ఇక్కడ బాండ్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి అసిడిటీ కూడా ఖచ్చితంగా ఇక్కడ మనకు ఇంక్రీజ్ అయ్యి తీరాల్సిందే. రైట్. సో ఇస్ దిస్ క్లియర్? ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు హైడ్రైడ్స్? ఇస్ దర్ ఎనీథింగ్ యూ డు నాట్ అండర్స్టాండ్ రిలేటెడ్ టు ద హైడ్రైడ్స్? You have any questions related to the hydrates, you can ask me, or else we'll move on to the next part. Okay, understood? Right. So I'm moving on to the next part. So that is about the halides. Okay, halides విషయానికి వచ్చేసరికి
మనకు జీరో గ్రూప్ ఎలిమెంట్స్లో ఓన్లీ xenon అండ్ క్రిప్టాన్ ఆర్ హైలీ రియాక్టివ్. సో ఇట్ ఫార్మ్స్ సో మెనీ డిఫరెంట్ హాలైడ్స్. అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే xenon ఫార్మ్స్ కాంపౌండ్స్ విత్ హాలోజన్స్ అండ్ ఆక్సిజన్స్తో ఇవి కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి అనే విషయం మనకు తెలుసు. సో ఇట్ ఫార్మ్స్ వేరియస్ కాంపౌండ్స్ విత్ fluorine and oxygen. Okay, so ikkada most important thing in this particular case, there is a possibility that manaku there you could get questions related to their structures, ante structural based questions. So వీటి ఎలా ప్రిపేర్ చేస్తారు ఇవన్నీ అడగరు, ఎందుకంటే there is nothing as such in the syllabus because most of the thing is removed. అంటే ఒక రకంగా కాంపౌండ్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్ లిటరలీ దట్ ఈస్ కంప్లీట్లీ టేకన్ డౌన్. మనకు ఓన్లీ ప్రాపర్టీస్ మాత్రమే ఉన్నాయి, జనరల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ద యూనిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ మాత్రం ఉన్నాయి ఒక గ్రూప్లో. ఓకే, సో ఇవి వేరియస్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తే వీటి యొక్క స్ట్రక్చర్స్ అనేవి ఇంపార్టెంట్. సో వీటి యొక్క స్ట్రక్చర్స్ ఎలా కనుక్కుంటాం మీకు అందరికీ తెలుసు. మీకు ఎవరికన్నా కనుక ఇంకా దీని గురించి ఎలా స్ట్రక్చర్స్ ఎలా కనుక్కోవాలి, వాటి యొక్క హైబ్రిడైజేషన్ ఎలా కనుక్కోవాలి, ఇది ఏదైనా డౌట్ కానీ ఉన్నట్లయితే యూ క్యాన్ రెఫర్ టు ద లెక్చర్ ఆఫ్ కెమికల్ బాండింగ్ హైబ్రిడైజేషన్. ఐ హ్యావ్ థాట్ యూ ద సింపుల్ వే ఆఫ్ ఫిగరింగ్ అవుట్ ఇట్స్ హైబ్రిడైజేషన్, స్ట్రక్చర్, ఎవ్రీథింగ్. సో ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ అట్ ద కాంపౌండ్స్ XeF2, XeF4 and XeF6. ఓకే, సో ఇక్కడ మనకు if you are looking at this compounds XeF2, XeF4 and XeF6, so వీటి యొక్క స్ట్రక్చర్స్ కూడా ఇది వచ్చి ఒక లీనియర్ స్ట్రక్చర్లో ఉంటుంది. సో దిస్ విల్ హ్యావ్ sp3 హైబ్రిడైజేషన్ విత్ లీనియర్ స్ట్రక్చర్. సో కావాలంటే చూడండి, దిస్ విల్ హ్యావ్ sp3d hybridization with linear structure. So two sigma bonds with 3 lone pairs ఉంటాయి. సో దీంట్లో మనకి ఏముంటాయి, 2 sigma plus 3 lone pairs ఉంటాయి అనమాట. హెన్స్ హైబ్రిడైజేషన్ నెంబర్ 5 వస్తుంది sp3d. మరి దీంట్లో చూసినట్లయితే ఇక్కడ మనకు 4 sigma plus 2 lone pairs ఉంటాయి. అంటే ఇక్కడ sp3d2 hybridization because hybridization number is 6. అంటే ఇది స్క్వేర్ ప్లేనార్ ఉంటుంది. XeF4 is square planar, this is linear, whereas XeF6 విషయానికి వస్తే ఇక్కడ మనకు 6 sigma plus 1 lone pair. అంటే literally this will have sp3d3 hybridization, that is it is a distorted pentagonal bipyramidal అనమాట దీని యొక్క స్ట్రక్చర్. ఇట్ ఈస్ డిస్టార్టెడ్ ఇన్ స్ట్రక్చర్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? రైట్, ఎస్. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంది కాబట్టి. సో దిస్ ఈస్ ద వేరియస్ స్ట్రక్చర్స్. ఇది చూడండి, ఐ హావ్ డన్ ఇట్. సో మనకి XeOF2 తీసుకున్నట్లయితే Xeలో మనకు 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో 1 2 3 4 5 6 7 8 అయిపోట్. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ ఒక ఆక్సిజన్ ఒక సిగ్మా పై ఫామ్ అవుతుంది. అలానే మిగతా ఫ్లోరిన్స్ వచ్చి 2 సిగ్మా బాండ్స్, మిగతావన్నీ 2 లోన్ పేర్స్. అంటే దీంట్లో 2 లోన్ పేర్స్తో పాటు 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. అంటే sp3d హైబ్రిడైజేషన్, ఎందుకంటే హైబ్రిడైజేషన్ నంబర్ 5 కాబట్టి. ఓకే, సో మరి ఇఫ్ ఇట్ ఇస్ sp3d హైబ్రిడైజేషన్, ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఈ ఆక్సిజన్ ఏ పొజిషన్కి వెళ్తుంది అనేది వన్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఆక్సిజన్లో డబల్ బాండ్ ఉంది కాబట్టి మనం తెలుసుకున్న విషయం ఏంటంటే sp3d హైబ్రిడైజేషన్లో మీకు గుర్తున్నట్లయితే వీ హ్యావ్ లెర్న్డ్ sp3 హైబ్రిడైజేషన్లో లోన్ పేర్స్ కావచ్చు, అలానే లార్జర్ ఆటమ్స్ కావచ్చు, అలానే కొన్నిసార్లు మల్టిపుల్ బాండెడ్ ఆటమ్స్. ఇలా ఇప్పుడు మనకు ఆక్సిజన్ చూడు మల్టిపుల్ బాండ్ ఆటమ్స్. ఓకే, అంటే లైక్ ఆక్సిజన్ హియర్. ఇవి అన్నీ కూడా ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాయి sp3d హైబ్రిడైజేషన్లో? దే ఆల్వేస్ గో టు విచ్ పొజిషన్? ఏ పొజిషన్కి వెళ్తాయి ఇవి? ఖచ్చితంగా దే గో టు ఈక్వటోరియల్ పొజిషన్. దే గో టు వాట్? ఈక్వటోరియల్ పొజిషన్ అన్నమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? రైట్. సో దిస్ ఇస్ వాట్ హ్యాపన్స్ ఇన్ దిస్ particular structures. Okay, so let's come back to the halides of this halogens. Sir, halogens ఏంటి halides ఫామ్ అవ్వడం అంటే? ఎస్, అఫ్ కోర్స్ దిస్ halogens ఫార్మ్ halides. వాటిని మనం ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అని పిలుస్తాం. సో బేసికల్గా ఈ హాలోజన్ కాంపౌండ్స్ ఎలా ఉంటాయి అంటే దే ఆర్ ఆఫ్ ద ఫార్మ్ XX-Y ఫార్మెట్లో ఉంటాయి. అంటే ఇక్కడ ఈ X అనేది ఒక సెంట్రల్ ఆటమ్ని రిప్రజెంట్ చేస్తే X-Y, దట్ మీన్స్ ఇట్ రిప్రజెంట్స్ ద నంబర్ ఆఫ్ బాండెడ్ ఆటమ్స్. సో X-Y represents the number of bonded atoms. సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఈ XX-Y ఇంటర్హాలోజన్ కాంపౌండ్స్ ఏంటంటే there are huge number of compounds that are formed by this iodine. ఎందుకు ఇది హై నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ దిస్ రేడియస్ రేషియో. ఇక్కడ మనం చూసినట్లయితే సెంట్రల్ ఆటమ్ అయోడిన్ తీసుకొని బాండెడ్ ఆటమ్ కనుక ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఫ్లోరిన్,
రేషియో ఆఫ్ అయోడిన్ టు దట్ ఆఫ్ ద ఫ్లోరిన్, దిస్ విల్ బి వెరీ హై. ఈ రేషియో హైగా ఉన్నట్లయితే మనకేంటంటే ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ సరౌండింగ్, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అంటే ఈ ఎక్స్ చుట్టూ ద నెంబర్ ఆఫ్ ఎక్స్ డాష్ సరౌండింగ్ విల్ బి హై అనమాట. ఓకే, ఇది ఎప్పుడు హైగా ఉంటుంది? ఈ రేషియో హైగా ఉన్నప్పుడు దిస్ నెంబర్ ఆఫ్ ఎక్స్ డాష్ అంటే నెంబర్ ఆఫ్ బాండెడ్ మాలిక్యూల్స్ దట్ కెన్ సరౌండ్ ద సెంట్రల్ ఆటమ్ విల్ బి మోర్. సో అందుకనే మనకు లిటరల్గా ఇక్కడ అయోడిన్ విషయానికి వస్తే అది IF7 ఇంటర్ హాలోజన్ కాంపౌండ్ని కూడా మనకు ఫామ్ చేయగలదు, ఎందుకంటే ఇక్కడ రేషియో ఇస్ వెరీ హై. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ అయోడిన్ క్యాన్ ఫామ్ IF7 ఆల్సో ఇంటర్ హాలోజన్ కాంపౌండ్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? సో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అబౌట్ దిస్ స్ట్రక్చర్స్? ఒకటి ఏంటంటే ఈ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ ఆర్ హైలీ రియాక్టివ్ దాన్ దట్ ఆఫ్ ద హాలోజన్స్. అంటే నేను హాలోజన్ని తీసుకుంటా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను CLF తీసుకున్నా. సో CLF అండ్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ క్లోరిన్, సో CLF is more reactive compared to that of the chlorine gas. ఓకే, సో దిస్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రియాక్టివిటీ. అండ్ ఇంకొకటి ఈ X-5లో ఎప్పుడూ కూడా మనకేంటంటే ద సైజ్ ఆఫ్ ఎక్స్ అంటే ద సైజ్ ఆఫ్ ద సెంట్రల్ ఆటమ్ ఇస్ బిగ్గర్ కంపేర్ టు దిస్ X-. అంటే ఇక్కడ నేను మీకు గమనించినట్లయితే ClF3 రాశాను, అంతేగాని FCl3 రాయను. సో ఐ విల్ నాట్ బి ఏబుల్ టు రైట్ FCl3. ఎందుకు FCl3 రాయాలని ఇక్కడ? ద రీజన్ ఇస్ లైక్ నా సెంట్రల్ ఆటమ్ ఎప్పుడు కూడా ఇట్ హ్యాస్ టు బి ఎ బిగ్గర్ ఆటమ్ విచ్ ఇస్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ ద బాండెడ్ ఆటమ్స్ అనమాట. సో ఇలా ఈ ఫార్మాట్లోనే ఉంటాయి. చూడండి ఇక్కడ సెంట్రల్ ఆటమ్ మొత్తం లెస్ ఎలక్ట్రోనెగటివ్, దిస్ ఇస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, లెస్ ఎలక్ట్రోనెగటివ్, మోర్ ఎలక్ట్రోనెగటివ్, లెస్ ఎలక్ట్రోనెగటివ్, మోర్ ఎలక్ట్రోనెగటివ్. ఆర్ యూ కెన్ సే బిగ్గర్ సైజ్, స్మాలర్ సైజ్, బిగ్గర్ సైజ్, స్మాలర్ సైజ్, బిగ్గర్ సైజ్, స్మాలర్ సైజ్. సో బికాస్ దట్ సెంట్రల్ ఆటమ్ మస్ట్ సరౌండ్ ద బాండెడ్ ఆటమ్స్, అందుకని దీని యొక్క రేడియస్ అనేది పెద్దదిగా ఉంటుంది అనమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? This is about the interhalogen compounds. Okay, so basically ఈ IF ఎందుకు, there are so many, it forms so many interhalogen compounds and because of this largest size, smallest size, so the ratio will be very high here. Okay, so these are the various interhalogen compounds. ఓకే, సో ఇంటర్ హాలోజన్స్ కాంపౌండ్స్లో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే అబౌట్ దేర్ స్ట్రక్చర్స్. సో ఇక్కడ ClF3 చూసినప్పుడు ClF ఏంటి? 2 ఆటమ్స్, ఖచ్చితంగా అది లీనియర్ షేప్లోనే ఉంటుంది. అదే కనుక ClF3 అంటే దీని యొక్క స్ట్రక్చర్ T షేప్ ఉంటుంది. ఇది కనుక్కోవాలి అని అంటే యూ హ్యావ్ టు జస్ట్ టేక్ ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అది మనం తీసుకోవాలి. సో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ClF3లో? 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఈ 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో 3 ఏమో ఫ్లోరిన్తో బాండ్ అవుతున్నాయి, అంటే మిగతా ఇంకొక 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంటే 2 లోన్ పేర్స్, అంటే లిటరలీ 3 సిగ్మా బాండ్స్ ప్లస్ 2 లోన్ పేర్స్ ఉంటాయి. లిటరలీ 5 ఇస్ ద హైబ్రిడైజేషన్ నెంబర్, కాబట్టి sp3d హైబ్రిడైజేషన్ ఉంటుంది. కానీ sp3d హైబ్రిడైజేషన్ విత్ 2 లోన్ పేర్స్ ఖచ్చితంగా దిస్ మస్ట్ హ్యావ్ ఏ T షేప్. ఓకే, ఖచ్చితంగా దీనికి T షేప్ అయితే ఉండి తీరాల్సింది. ఓకే, మరి హౌ అబౌట్ దిస్ BRF5 విషయానికి వస్తే దీంట్లో చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో మనకి ఇక్కడ if you notice there are 1 2 3 4 5 sigma bonds, ఒక లోన్ పేర్. సో హైబ్రిడైజేషన్ నెంబర్ 6 అవుతుంది. హైబ్రిడైజేషన్ నెంబర్ 6 అయితే ఇది sp3d2 హైబ్రిడైజేషన్ ఇది అండర్గో అవుతుంది. ఈ sp3d2 హైబ్రిడైజేషన్ అండర్గో అయినట్లయితే మనకు sp3d2 హైబ్రిడైజేషన్ విత్ 1 లోన్ పేర్, అంటే ఖచ్చితంగా ఇట్ హ్యాస్ టు బి, ఇట్ ఈస్ నాట్ స్క్వేర్ బైపిరమిడల్ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ స్క్వేర్ పిరమిడల్. ఇట్ ఈస్ నాట్ బైపిరమిడల్, ఇట్ ఈస్ ఓన్లీ స్క్వేర్ బైపిరమిడల్. ఎందుకంటే ఒక కింద ఇంకొక చోటేమో ఇక్కడ కిందేమో లోన్ పేర్ వచ్చేస్తుంది, అంటే బేసికల్గా ఇక్కడ లోన్ పేర్ అలొకేట్ అయి ఉంటుంది. సో హియర్ ఇస్ ద లోన్ పేర్. సో ఇక్కడ ఎలాగైతే ఇక్కడ ఒక లోన్ పేర్ ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంటాయో అలా స్క్వేర్ బైపిరమిడల్లో స్క్వేర్ పిరమిడల్ కింద లోన్ పేర్ ఉంటుంది. దీనికి జామెట్రీ విషయానికి వస్తే ఇట్ ఈస్ స్క్వేర్ బైపిరమిడల్. దీని యొక్క షేప్ విషయానికి వస్తే స్క్వేర్ పిరమిడల్. అలానే ClF3 జామెట్రీ విషయానికి వస్తే ఇట్ ఈస్ ట్రయోగోనల్ బైపిరమిడల్. ఎందుకంటే జామెట్రీ అంటే ఎప్పుడూ కూడా మీకు గుర్తున్నట్లయితే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో జామెట్రీ విషయానికి వస్తే వి ఇంక్లూడ్ ద బాండ్ పేర్ ప్లస్ లోన్ పేర్స్, అండ్ లోన్ పేర్స్ కూడా ఇంక్లూడ్ చేసి మనం స్ట్రక్చర్ని చెప్తాం. సో ఇక్కడ కూడా మనకి ఏంటిది స్క్వేర్ బైపిరమిడల్ అని చెప్తాం, కానీ ఈ స్ట్రక్చర్కి వస్తే స్క్వేర్ పిరమిడల్ అని చెప్తాం. షేప్ రిప్రజెంట్స్ ఓన్లీ బాండ్ పేర్స్. సో షేప్ అనేది ఓన్లీ బాండ్ పేర్స్ని మాత్రమే తీసుకుంటుంది. అంటే ఇక్కడ ClF3 షేప్ ఎవరైనా అడిగితే T షేప్ అని చెప్తాం. అదే కనుక జామెట్రీ ఆఫ్ ClF3 అడిగితే ఇట్ హ్యాస్ టు బి trigonal bipyramidal. That is something important. Okay, don't miss out this, don't make this mistake. There is a difference between here. Geometry refers to the central atom. What about its hybridization? Okay, mari shape refers to the bond pairs. Understood? Right. So this is about the interhalogen compounds, and alane they form oxides. So if you are looking at the oxides of this halogens, they form oxides like XeO3 and XeO4. Alane krypton kuda it forms various oxides.
Okay, so the most important thing about this oxides, it's their structures. So ఇక్కడ కూడా మీరు వీటి యొక్క స్ట్రక్చర్స్ తెలుసుకోవాలి. ఓకే, దేర్ స్ట్రక్చర్స్. xenon విషయానికి వస్తే ఇట్ ఈస్ పిరమిడల్ ఇన్ షేప్. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇలా పిరమిడల్ షేప్లో ఉంటుంది, ఆక్సిజన్ ఆక్సిజన్ ఆక్సిజన్. ఎందుకంటే ఇది sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది, 3 సిగ్మా వెస్ 1 లోన్ పేర్ ఉంటుంది. సో హెన్స్ ఇట్ విల్ హ్యావ్ sp3 హైబ్రిడైజేషన్, దట్ ఈస్ పిరమిడల్ ఇన్ షేప్. సో జామెట్రీకి వస్తే టెట్రాహెడ్రల్, షేప్కి వస్తే పిరమిడల్ షేప్. మరి XeOF4లో ఎలా ఉంటుంది? ఎగ్జీలో ఇక్కడ మనకు 2 డబుల్ బాండ్ ఆక్సిజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్, డబుల్ బాండ్ ఆక్సిజన్. ఇది కూడా sp3 hybridization with 4 sigma bonds. Because hybridization number is 4, it has sp3 hybridization. So ఇక్కడ geometry shape రెండు కూడా tetrahedral shape లోనే ఉంటాయి. Okay, so when it comes to the oxides విషయానికి వస్తే they form so many different types of oxides. Chlorine, bromine, iodine కూడా they form so many oxides. Okay, so కానీ ఇక్కడ stability of the oxides విషయానికి వస్తే, so before I talk about the stability of the oxides, మనకి ఇక్కడ ఫ్లోరిన్ గమనించినట్లయితే ఫ్లోరిన్ అనేది ఆక్సైడ్స్ ని ఫామ్ చేయదు, ఫ్లోరైడ్స్ ని ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ బికమ్స్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ ఫ్లోరిన్. అందుకని దీన్ని మనం ఆక్సైడ్ అనకూడదు, ఫ్లోరైడ్స్ అనాలి. సో బేసికలీ దిస్ ఈస్ ద ఫ్లోరైడ్ ఆఫ్ ఆక్సిజన్, బట్ ఇట్ ఈస్ నాట్ ద ఆక్సైడ్ ఆఫ్ ఫ్లోరిన్ అని చెప్పకూడదు. ఏమని చెప్పాలి? దిస్ ఇస్ ఏ ఫ్లోరైడ్ ఆఫ్ ఆక్సిజన్, బట్ ఇట్ ఈస్ నాట్ ద ఆక్సైడ్ ఆఫ్ ఫ్లోరిన్. ఎందుకంటే ఇక్కడ మనకు ఫ్లోరిన్ ఇస్ హై ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఎప్పుడు దీన్ని బేస్ చేసుకుని, హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ బేస్ చేసుకుని వెదర్ ఇట్ ఈస్ అన్ ఆక్సైడ్, ఫ్లోరైడ్ అనే విషయాన్ని మనం డిటర్మైన్ చేస్తాం. సో హెన్స్ ఇట్ ఫార్మ్స్ O2F2 అండ్ OF2. దిస్ ఆర్ ద ఓన్లీ 2 ఫ్లోరైడ్స్ ఇట్ విల్ ఫార్మ్. సో బేసికల్గా ఫ్లోరిన్ ఏంటంటే దిస్ ఆర్ ద ఓన్లీ 2. సో ఇంకా ఆక్సిజన్తో ఇంక ఎటువంటి కాంపౌండ్స్ అయితే ఇది ఫార్మ్ చేయదు. ఓకే, సో ఎస్ ఇంకొక కాంపౌండ్ అంటే ఇట్ ఫార్మ్స్ ఆక్సో యాసిడ్. సో దిస్ ఆర్ ద ఓన్లీ 2 విత్ ఓన్లీ ఆక్సిజన్తో మాత్రం ఈ రెండు మాత్రం ఫామ్ చేస్తాయి. మరి క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇట్ ఫార్మ్స్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్. ఓకే, సో కానీ ఇక్కడ మనం స్టెబిలిటీ ఆఫ్ ద ఆక్సైడ్ గురించి మాట్లాడితే, oxides of iodine are more stable compared to chlorine. Chlorine are more stable compared to bromine. So oxides of bromine are less stable compared to that of the chlorine and iodine. So ఎందుకు iodine oxides ఎక్కువ స్టేబుల్ అంటే, మనకు iodine విషయానికి వచ్చేసరికి, so iodine is bonded with the, so that means let's say for example when I am talking about iodine here, iodine is bonded with oxygen. So వీటి మధ్య electronegativity difference is high here. So when they have this high electronegativity difference, this makes the bond stronger here. So because of this మనకి ఇక్కడ ఏంటంటే the oxides, it will form so many number of oxides also. So hence this becomes more stable. మరి chlorine విషయానికి వస్తే the size of the orbitals in chlorine is very small. అంటే overlap becomes even more stronger. ఇక్కడ ఏంటంటే electronegativity makes it forms so many number of compounds with oxygen also. ఇక్కడ క్లోరిన్ విషయానికి వస్తే it is the size of the orbital చాలా చిన్నదిగా ఉండడం వల్ల the overlap is strong. అయోడిన్ విషయంలో అయోడిన్ విషయంలో చూస్తే ఇది ఈవెన్ దో ఇట్ ఈస్ బిగ్గర్, వీటి మధ్య ఉన్న ఎలక్ట్రోనెగటివిటీ లెట్ సెట్ ఫార్మ్ సో మెనీ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ అనమాట. మరి బ్రోమిన్ విషయానికి వస్తే ఎయిదర్ ఆఫ్ ఇట్, ఈ రెండు కూడా దిస్ హ్యాస్ ఎ మోడరేట్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ ఆఫ్ ద ఆర్బిటాల్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్, ఇట్ హ్యాస్ ఎ మోడరేట్ వాల్యూ. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అయోడిన్కి ఈ ఫ్యాక్టర్ ఇస్ డామినేటింగ్ ఓవర్ విన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆక్సైడ్స్. అందుకని స్టెబిలిటీ ఆఫ్ iodine oxides is more than chlorine oxides is more than that of the bromine oxides. Understood? Right? So these are the various oxides it will form. And when it comes to, how about its oxo acids? Oxo acids విషయానికి వస్తే అవి రకరకాల acids ని ఫామ్ చేస్తాయి. Okay, so one is hypohalous. So starting with hypohalous acid, and that means we are talking about HXO kind of acid. ఇక్కడ ఈ క్లోరిన్ వచ్చి +1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. దీని యొక్క స్ట్రక్చర్ కూడా ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ XOH. ఓకే, ఫ్లోరిన్ అనేది ఓన్లీ ఒక్క యాసిడ్ మాత్రమే, HFO. దిస్ ఈస్ ద ఓన్లీ ఆక్సో యాసిడ్ ఫార్మ్డ్ బై ఫ్లోరిన్. ఓన్లీ ఆక్సో యాసిడ్, ఓన్లీ ఆక్సో యాసిడ్. దట్ మీన్స్ ఓన్లీ హైపోఫ్లోరస్ యాసిడ్ మాత్రమే ఫ్లోరిన్ ఫామ్ చేస్తుంది. ఓకే, మరి రిమైనింగ్ విషయానికి వస్తే దే ఫార్మ్ దిస్ హైపోహాలస్ యాసిడ్, అంటే హైపోక్లోరస్ యాసిడ్, హైపోబ్రోమస్ యాసిడ్, హైపో అయోడస్ యాసిడ్. అండ్ సిమిలర్గా ఇక్కడ హాలస్ యాసిడ్, అంటే హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ HCl.
XO2 అంటే ఇక్కడ ఆక్సిజన్ X double bond oxygen OH. So this is the other structure. Okay, so ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ 1 2 3 4 5 6. So here is also ఇలా ఉంటుంది. So this is the structure of HClO2. Then అలానే halic acid. So chloric acid అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ HClO3 అంటే అది క్లోరిక్ యాసిడ్ అంటే ఇక్కడ HXO3 అనమాట. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే X డబుల్ బాండ్ ఆక్సిజన్ లోన్ పేర్ double bond oxygen, here you have oxygen hydrogen. So this is the structure of HClO3. And alane perchloric acid, what is it? Perchloric acid. So ఇది ఎలా ఉంటుంది HClO4 ఉంటుంది ఇక్కడ మనకి. So here it will form X double bond oxygen O hydrogen and here is double bond oxygen. This is nothing but HClO3. అంటే ఇక్కడ వీటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ మనం కానీ చూసినట్లయితే అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఫామ్ అయ్యే ఆక్సైడ్స్ అన్నీ కూడా అసిడిక్ ఆక్సైడ్స్. ఇట్ ఫార్మ్స్ అసిడిక్ ఆక్సైడ్స్. ఓకే, ఇట్ ఫార్మ్స్ ఏ కైండ్ ఆఫ్ ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి? ఇవన్నీ కూడా అసిడిక్ ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ ఆక్సైడ్స్ విషయానికి వస్తే కూడా ద అసిడిక్ నేచర్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ హియర్ ఆల్సో ఇక్కడ చూస్తే దీనికేమో ఆక్సిజన్ ఇస్ ఎక్సెప్ట్ హియర్ ఈ కేసులో తప్ప ఇక్కడ హెచ్ఎఫ్ ఇక్కడ ఏంటంటే FOH అంటే వీటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ మనం కానీ చూసినట్లయితే ఈ బాండ్ కారణంగా దీని మీద +1 వస్తాయి, ఇక్కడ -1 వస్తుంది. అండ్ ఇక్కడ FOH ఇక్కడ చూడండి, వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఫ్లోరిన్ ఇస్ మోర్ యాక్టివ్, సో దిస్ గెట్స్ -1, హియర్ ఇట్ ఇస్ +1 ఆక్సిడేషన్ స్టేట్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? రైట్. సో ఈ కేసెస్లో మాత్రం ఇక్కడంతా కూడా మనకు ఇట్ విల్ హ్యావ్ +1 ఆక్సిడేషన్ స్టేట్. సో మిగతా అన్నీ కూడా దీని మీద +1 వస్తే దీని మీద -1, ఇక్కడ మళ్ళీ +1 -1. సో ఒక రకంగా చూసినట్టయితే ఇక్కడ +1 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది, ఇక్కడ కూడా +3 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది, ఇక్కడ +4 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది, ఇక్కడ +6 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. సో హియర్ యాజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజెస్, యాజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అవుతూ ఉందనుకోండి, ఆబ్వియస్ యాసిడిక్ నేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. యాసిడిక్ నేచర్ ఆల్సో ఇంక్రీజెస్ అన్నమాట. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? So any more questions still here? So basically the acidic nature increases. So that means basically I can say that HClO is lesser acidic compared to HClO2 is less than, HClO3 is less than HClO4. So this is the acidic nature of acids. Acidic nature ila untadi annamata. Okay, is this clear? So any more questions still here? Any questions? Is there anything you do not understand here? So shall we move on to the next part? Sorry. Is this clear? Okay, right. So let's look at just a moment. Okay, any more questions? Right, so yes, the most importantly evarana inka channel ki subscribe chesukunnatlaithe please subscribe to the channel, and if you have any questions, edana questions unna, anything, any concerns, you can ask me, I will help you out with it. So ఏదైనా కమెంట్స్ ఉన్నా కమెంట్స్ చేయండి, ఐ విల్ గో త్రూ యువర్ కమెంట్స్. కొన్నిసార్లు ఏంటంటే ఆ కమెంట్స్ కూడా ఐ అడ్రస్ ఇన్ ద లైవ్ సెషన్స్. ఓకే, సమ్ టైమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కమెంటింగ్ ఐ అడ్రస్ దెమ్ ఇన్ ద లైవ్ సెషన్స్. ఓకే, okay, thank you so much. I hope you understood whatever you have discussed. So ఎవరైనా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఈ పీడిఎఫ్ని కూడా మీకు అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రూప్ 17 అండ్ 0 గ్రూప్ ఎలిమెంట్స్, రైట్?
సో వీ హ్యావ్ ఈ రోజు సెషన్ ఉంది జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన సెషన్. సో ఐఎమ్ గోయింగ్ టు సమ్మరైజ్ ఎవ్రీథింగ్ దట్ వీ లర్న్డ్ ఇన్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ టుడేస్ లెక్చర్ అండ్ టుమారోస్ లెక్చర్. ఓకే, హాయ్ నీట్ ఆస్పిరెంట్, హాయ్ భాస్కర్, థ్యాంక్ యూ బండు, థ్యాంక్ యూ అలేఖ్య. Kirti, hi Kirti, good morning. It's okay, Kirti, it's okay. I understand. You can go through the lecture, okay? You can go through the recording, then the recorded lecture. I mean, Nick, you will have the video, okay, in the form of video, not the live one. You'll have the video, so you can go through the recording. It's okay, okay. Thank you guys, thank you so much. Don't forget to join the organic sessions. Ee week mottam organic sessions untai, complete ga full fledged ga 2 hours అయితే 2 hours, 3 hours అయితే 3 hours, ఎన్ని hours పడితే అన్ని hours తీసుకొని మొత్తం complete organic we are going to finish. Okay, so thank you so much. I will see you guys in the next session. That would be today in the evening. We'll learn about general organic chemistry. Until then, take care. Bye everyone. I'll see you in the evening at 4 o'clock. Right? Thank you. Thank you.